అరే వద్దురా నీ నా మాట వినరా. బాబీ let the dogs out. బాబీ కొట్టుకోరు బ్యాచ్ రా. బాబీ రా బయటికి, తమ్ముంటే బయటికి రారా. వేర్ యు ఆర్ బాబీగా. లంకా రారా బయటికి. రారా బయటికి, రారా బయటికి. రాబే వేర్ యు ఆర్. కేర్ పడకా. బాబీ నువ్వు వెళ్ళిపరా, నేను చూసుకుంటాను. నువ్వు ఆగు. ఏంట్రా చూస్తున్నా? భయం వేస్తుందా? ఓహో నీకు భయం అంటే తెలియదు కదరా. మగాడు అయితే రారా. బస్తి మెసవాల్ మెస ఉంటే మగాడు అయితే రారా నువ్వు. అరే ఇడికి మెసలేదురా, వీడికి మెసలేదు. మగాడు కాదు. అరే కోటి, నీకు నాకు ఏ గొడవ లేదు. వద్దు కోటి, దయచేసి ఇక్కడి నుంచి నువ్వెవడో నన్ను పొమ్మంటానికే. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. డిస్కో డిస్కో చేస్తా, భరతనాట్యం చేస్తా. నువ్వెవడో అడగడానికి. నువ్వు బతకాలంటే, నువ్వు బతకాలంటే వచ్చి నా కాలు బూటు నాకరా. బతుకు పోరా బాబీగా అని ప్రాణభిక్ష పెడతా. నీకు అనవసరం సంబంధం లేని విషయం. ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకి లేదు. నా మీదొట్టి, నా మీదొట్టనా? ఇంకేం మాట్లాడు. ఇప్పుడు కేఆర్ కొడుకు కాదు, యాదగిరి అల్లుడు. బాబాయ్ తెలిసి అక్క మగుడు ఆ హత్య కబడిగా అండి సింహాసనం మీద కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్నాను రా. వాడికి నాకు ఈ రోజుతో సంబంధం కట్టా. రే మా అక్కని తప్పినాడు కొడుక్కి మా అక్క కూతురు నుంచి పెళ్లి చేస్తానుకున్నావురా. జరగదు, జరగనివ్వను. కోటి, నీకు నా మీద కోపం వచ్చింది. ఓకే, తిట్టావు కదా, కోపం తగ్గిపోవాలి కదా. వెళ్ళిపోరా ప్లీజ్, నా మాట. అరే బాబీ, అరే బాబీ రక్తరా, రక్తం లేదా? చింద చింద కొట్టారా నిన్ను. నా మాట రే వాడు తాగిస్తున్నారు. వాడితో గొడవ పట్టడం కన్నా నాకు భాగ్యమంతో పెళ్లి ముఖ్యం. ఏమాత్రం తేడా జరిగిందా? ఇప్పుడు దాకా నేను చేసిందంత వేస్ట్ అవుతుంది. దయచేసి నీ పిచ్చి కోపంతో నా పెళ్లిని చెడకూడదు ప్లీజ్. లే వెళ్ళు. కోటి, నువ్వు తాగేస్తున్నావు. నీకేం చెప్పినా అర్థం కావట్లేదు. నీకు నాకు ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. అయినా నీకు నా మీద కోపం వచ్చింది. నన్ను తిట్టావు, కొట్టావు. ఓకే, నీ కసి తీరింది కదా. నేనేం తిరగబడలేదు కదా. నీకు ధనం పెడతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళదు, నేనే వెళ్ళిపోతాను. నన్ను వదిలేదు ప్లీజ్. పెళ్లి కావాలరా. నీకు పక్క కుదర కావాలరా. నీకు చేస్తారా పెళ్లి కావాలా? నీకు పెళ్లి చేస్తాను నిన్ను. బాబే ఇది వచ్చినా నువ్వు రివర్స్ అవ్వలేదంటే నువ్వు కేరకు పుట్ల ఎవరికో పుట్టావు. వదిలే అరే బాబీ, నాకేం కాలేదురా. నాకేం కాలా, నాకేం కాల. చంపేశాడు రా.
ఏం జరిగింది సునీల్ లేకోరా సునీల్ రెండు చేతులతో నమస్కారం చేయాలి. లేదు, పోయింది. యాక్సిడెంట్. లక్ష్మీదేవి లాంటి భార్య మీ పక్కన ఉన్నారు, నా పక్కన తను లేదు. పోయింది. యాక్సిడెంట్. క్షమించండి, నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చో, కూర్చో. ఇప్పుడు అరే నువ్వేంటమ్మా, కూర్చో. ఆడపిల్ల తండ్రిని నేను కింద కూర్చోవాలి. ఆ దేవుడికి తెలుసమ్మా ఎవడిని ఎక్కడ పెట్టాలనో, అందుకే నాకు కూతుర్నిచ్చా. నువ్వు కూర్చో. ఓడిపోయాను కేఆర్. ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలుసు. 20 ఏళ్ళ నుంచి నేను పంచిన ప్రేమ, నా డబ్బు, ఇది ఏవి నా కూతురికి ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పింది. నీ కొడుకు ఫస్ట్ టైం తన జీవితంలో నా కూతురు సంతోషంగా ఉంటాడు. నీ కొడుకుతో నా కూతురు నీ కోటలుగా చేసుకోవా? ఈ తలకాయ కోసి పళ్ళెంలో పెట్టి నీకు ఇస్తాను. ఎడంచేతో తీసుకు నువ్వు, పర్వాలేదు. కానీ ఒక్కసారి నీ కుడి చేత్తో నా కూతుర్ని నీ కూతురుగా చూసుకుంటున్నాను. ఒక్క మాట ఇప్పుడు చాలు. ఓడిపోయాను కేఆర్, ఇంకేం వద్దున్నాను, ఒప్పేసుకుంటున్నాను. నువ్వు పైన ఒక మాట చెప్పు. లేరా లే. ఎంపీఏ నా జీవితాన్ని మార్చేసేవరా నువ్వు. నన్ను క్రిమినల్ని చేశావు. అదే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని ఓడిపోయానంటున్నా. లేదు,
శత్రువులుగా ఇద్దరు ఓడిపోయాం, తండ్రులుగా ఇద్దరం గెలిచాం. యాదగిరి బాబా, ఒక నిమిషం దేవుడా, నా బిడ్డని చల్లగా చూడు దేవుడా. చంపేశాడు రా. లే బాబీ.